ఇప్పుడు లైన్లో దగ్గర కొనికి లైన్లో పడేసినాము. ఇప్పుడు ఎంత జనాభా ఉన్నది చూసేసుకోవచ్చు అంటే ఇప్పుడైతే గుళ్ళో పడుకోదాం, ఎట్టుంటో చూద్దాం. దాన్ని లేస్తారు మొత్తం ఫ్యామిలీతో వస్తే ఇట్లా మొత్తం ఆగమాగా ఉంటుంది కదా, మజా ఉంటుంది కదా ఫ్యామిలీతో వస్తే. మా అక్క మా వదిన మా అమ్మ ఇంటికెళ్ళి వస్తుర్రు. మా అన్న అయితే ముంగట వెళ్ళిపోతుడు. ఇవాడైతే మా దాసు. ఇప్పుడైతే ఎడపల్లి జాతరకు వచ్చినాము. ఈరోజు ఎట్లుంటుందో ఈరోజు చూసేద్దాం సరేనా. ఈ వీడియోలో మొత్తం చూడండి లాస్ట్ వరకు, చూసి కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మీ గురించి మంచిగా తీసుకొస్తా సరేనా. ఇప్పుడైతే పోయినాక చూద్దాం. ఈరోజు సాయంత్రం కల్లా పోస్ట్ చేసేస్తాం. చూసేయండి సాయంత్రం బయటికి వెళ్ళి రాను. ఇప్పుడైతే గుడి లోపలికి పోతున్నాం దర్శనం చేసుకోనికి. మొత్తం ఫ్యామిలీ మొత్తం పోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే టికెట్లు తీసుకొని వెళ్తున్నాం. టికెట్లు తీసుకున్నాక ఇప్పుడైతే ఇగో లైన్లో నిలబడ్డాం అన్నమాట. లైన్లో నిలబడి ఇప్పుడు వీళ్ళు అందరూ జరిగేదాకా నిలబడాలి, లేకపోతే తిడుతూ ఉంటారు ఊరికే. ఇప్పుడైతే ఇక దేవత గుళ్ళకైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక ఇప్పుడు దేవుని గుళ్ళకైతే వచ్చేసినాం. వచ్చి ఇక దర్శనం ఘోషించి ఆగుతున్నాం. ఇప్పుడైతే ఇప్పట్లో ఇక దేవుని లైన్లో చూస్తాం. ఇప్పుడైతే ముంగడి జరుగుతున్నాం అన్నమాట. ఇక ముంగడి జాగు వచ్చినాం, దేవుని దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే దేవత దగ్గరనే ఇప్పుడు వీడియో కూడా స్టార్ట్ చేసేసిన. దేవుడిని చూసేసింది దేవతని. ఇప్పుడైతే ఇక మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి జరిగిపోతున్నాం. ఇప్పుడైతే గుళ్ళకి వెళ్ళి బయటికి వచ్చేసినాము. ఇప్పుడైతే ఇక ఆ జాతరలో చూద్దాం ఎట్లుంటుందో. ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం ముంగడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎండకి దిగిపోయాను అనమాట ఈ గ్యాంగ్లో మొత్తం. అందుకే ఇక ఫ్యామిలీ మొత్తం కనిపిస్తలేరు. ముందుగా కనిపిస్తారు, ఇక ముందుకు పోయినాక చూద్దాం. ఇక ఇప్పుడైతే గుట్ట మీద దేవుడు ఆ దేవుడి కాడికి వస్తున్నాం. ఇప్పుడు పైన గుడి కాడికి వస్తున్నాం. ఇక మా కోడలతో ఎట్లా అడుగుతున్నారు చూడు. మా కోడలు ఎట్లయితే ఎక్కువ పోతుంది. హలో హలో తాళం ఇచ్చేసారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇగో మా పొట్టి పిల్ల ఇక్కడ చూడు పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే మా అక్క మా వదిన మా అమ్మ ఇంటికెళ్ళి వస్తుర్రు. మా అన్న అయితే ముంగట వెళ్ళిపోతుడు. ఇగోడైతే మా దాసు ఉన్నాడు. ఇగోడ గుట్టల్లా దేవుని దగ్గరికి వస్తున్నాం. ఇగో మా అన్న పక్క పొంటే ఉన్నాడు. ఇగో మా అన్న మొత్తం ఫ్యామిలీతో వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఇంటికెళ్ళి వస్తుర్రు. ఇగో ఈ గుడి అదే, ఇగో ఇది ఎంటకున్న గుడి అదే. ఇప్పుడైతే గుడిలో పడుకోదాం, ఎట్లుంటో చూద్దాం. ఇప్పుడైతే గుడిలో పడుకోదాం, ఎట్లుంటో చూద్దాం. దాన్ని పక్క పండి
అందరం రావాలి చూడు దర్శనం. కొట్టిన అయిపోయిందా చాలా ఇప్పుడైతే చూసేసారు కదా గుడిలో ఉన్న దేవతని, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఇక మొత్తం ఫ్యామిలీ మొత్తం చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇక బయటకు వెళ్ళేస్తాం. ఇంకో గుడి దగ్గరికి ఇప్పుడైతే బయట వెళ్ళినాము. గుడిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంకో గుడి దగ్గరికి పోతున్నాము. ఇంకో గుడి కూడా చూసేసండి సరేనా. మళ్ళీ ఎల్లమ్మ గుడి గుట్ట మీదకి వెళ్ళి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మొత్తం అందరం వెళ్తున్నాం. ఇంకో గుట్టల్లా దేవుడు ఉంటాడంట. ఇప్పుడు అది కూడా ఈ వీడియోలో చూసేద్దాం సరేనా. ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చిన మన ఛానల్కి కొత్త వచ్చి వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి మర్చిపోకండి. లైక్ అండ్ ఇగో మా కోడలు గుట్టలు ఎక్కడికనే వస్తుంది. ఉన్నదా పొట్టిగా మళ్ళీ ఇట్లా వస్తుంది చూడు. ఎల్లమ్మ తల్లి గుడి కాడికి వెళ్ళి ఇప్పుడే వెళ్తున్నాం. టెంపుల్ లోపలికి వెళ్ళి చూడండి. వచ్చిన దగ్గరికి ఇవాళ ఎంటికలు ఎట్లా చూసి చూడు ఫ్రెండ్స్. అట్లా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎట్లా చేస్తాం చెప్పు. మొన్న వీడియోలో చూడండి, ఇవాళ వీడియోలో చూడండి. చేంజ్ కాలేదు మొత్తం. ఇగో ఇదే ఇంకో గుడి. ఈ గుడిలో పడుకొని చూద్దాం. అది చూడక చిన్నదే ఉంది, అలా చూద్దాం ఎట్లుంటుందో. వీడైతే మొత్తం అయితే సేమ్ వస్తుంది. ఇక మా కోడలు చూడు ఉన్నదా పొట్టి కానీ లాడుతుంది చూడు ఫ్రెండ్స్. ఎట్లా చేస్తారో మొత్తం ఫ్యామిలీతో వస్తే ఇట్లా పోతాం ఆగమాగా ఉంటుంది కదా. మజా ఉంటుంది కదా ఫ్యామిలీతో వస్తే. ఇగో ఇప్పుడు పెట్టిన గుడి లోపలికి వస్తున్నాం. ఎట్లుంటో చూసేద్దాం. ఎంటకాయలు అయితే వస్తారు. వేసుకొని కావాలంటే వాళ్ళు పెట్టుకో పిల్ల మంచిగా పక్కండి. మీ గురించి అన్ని ఇప్పుడైతే గుళ్ళోపడికి వెళ్ళి వచ్చేసినాం. ఇప్పుడు చూసినావు కదా. ఇప్పుడైతే వెళ్ళిపోతాం అన్నమాట. చూసేద్దాం. చిన్న గుడి ఉంటుంది, ఇక్కడ పుట్టుంటుంది అన్నమాట. ఇగో ఇంకో టెంపుల్. ఇగో గుట్టెక్కుతారు. పోదాం. ఎక్కడ వేరిల్లు ఇగో ఇవి ఎవరు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇగో అయితే మా అక్క. పోదాం సరేనా. మొత్తం అడవి అన్నమాట. మొత్తం అడవి. ఈ దాంట్లో అయితే చూసేద్దాం. ఇగో మొత్తం గుట్టలే ఉంటాయి, ఎక్కరాకుట్ట. ఇప్పుడైతే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. గుడి మీదకి వచ్చేసినాం. మొత్తం గుట్ట మీదకి పోతున్నాం అనమాట. ఇక
అన్న కూడా కొట్లాడదాం అనుకోండి ఆ ముందే తాళం చేంజ్ చేసిండు ఇక్కడ పెట్టు తాళం వచ్చి అయిపోయింది మొత్తం ఏడపల్లి టెంపుల్ చూసి ఇక్కడ జారిందంటే మనకి మొత్తం ఆడే అన్నమాట. ఎట్లున్నది మొత్తం గుట్ట మీదకి వచ్చినాం. పోదాం ఇప్పుడు గుళ్ళో పట్టుకోదాం. అరే ఇగో ఇదంతా ఇగో మొత్తం గుట్టనే గుళ్ళో పడుకుతాం మన కదా. పోదాం చూద్దాం ఎట్లుంటుందో సరేనా. కానీ ఫుల్ వీడియో చూసి మాత్రం మర్చిపోకూడదు. లాస్ట్కి మంచిగా చూసి కామెంట్ చేయండి. చూద్దాం మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోల గురించి మంచి వీడియోలు ఇంకా ముందు మంచిగా తీసుకొస్తా. ఫ్యామిలీ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ తీసుకొస్తా. ఇంట్లో ప్రాంక్ మీద కూడా ఇంకో నెక్స్ట్ వీడియో ఇద్దాం. ఎట్లుంటుంది చూద్దాం రియాక్షన్ సరేనా. ఇప్పుడు గుట్ట మొత్తం చూసేసినాం కదా, ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం. వీరే నవ్వుతారు చెప్పాలి. గుట్ట మీకు వెళ్ళి దిగేస్తున్నాం. గుట్ట మీకు వెళ్ళి దిగుతున్నాం. గుడి కాడికి వచ్చేసినాం. గుడి లోపలికి ఎట్టబడి చూద్దాం. ఎప్పుడైతే ఇక వచ్చేస్తున్నాం గుట్ట మీదకి వెళ్ళి పోతున్నాము. గుట్ట మీదకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. కిందికి దిగుతున్నాం. మొత్తం జున్నికి వచ్చినాం. ఇక అమ్మని దొరుకునే వచ్చేసినాం. మొత్తం దేవుళ్ళన్నీ తిరిగి కిందికి ఎడపల గుడి కాడికి ఎల్లమ్మ టెంపుల్ కాడికి వస్తున్నాం. ఇగో మెట్ల మీదకి వెళ్ళిపోతాం కిందికి. మొత్తం గుట్టలే చుట్టుముడు చూస్తే మొత్తం గుట్టలే ఉండే అన్నమాట. ఇగో ఆంజనేయ స్వాములు ఎడపైన టెంపుల్ ఇక్కడ ఉంది ఇక్కడ సైడు. ఈరోజుకైతే ఇదే లాస్ట్ వీడియో. ఇక మిగతా వీడియోలలో చూద్దాం. ఇంకా కొత్త మంచి వీడియోలు చేస్తా. ఇదే ఈ వీడియో లాస్ట్ ఇవాళకి. ఇక మంచి వీడియోలు తీసుకొస్తా. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా. ముందు మంచి వీడియోలు తీసుకొస్తా సరేనా.